వైఎస్ జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం నాశనమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడెన్నలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి నిర్వహించిన ప్రజాగళంలో ప్రసంగించారు. జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. ఒక్క ఛాన్స్ అని నమ్మించి నిలువునా ముంచేశాడని మండిపడ్డారు. మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. సుమారుగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జే గన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ కృష్ణా నది ఉంది, మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. అందుకే మేము జగన్ పాలనతో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మరోసారి జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం కనిపించకుండా పోతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే కూటమి గెలవాలని పిలుపునిచ్చారు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. ఆవిడ అంది, అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు.